ఇంకెక్కడ ఎక్కడ సమస్యలు ఏదైనా ఉంటే సార్ ఉన్నారు. వాటర్ నాకు తెలిసి మనం అంత వాటర్ బాగుంది కదా, వాటర్ మోటార్ వేసుకుంది గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి గవర్నమెంట్ నమస్కారాలు. ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మండలంలో 2 పిడిసిలు ఉన్నాయి. మోటార్ డ్రైనేజ్ కాదు, డ్రైనేజ్ ఒకటే అయిపోయింది. 10 లక్షల రూపాయలు. తర్వాత హోల్సేల్ పేరు పెయింటింగ్ కలెక్షన్ మొత్తము దాంట్లో 4 వర్క్స్ కంప్లీట్ చేసాము. ఒకటి 4 వర్క్స్లో ఉంది. అది ఎక్కడంటే 26 సిఎస్సి హెచ్డిఎస్ నుంచి మనకు సిఎస్సి అంటే అంగన్వాడీ సెంటర్కి 24 మొత్తం మన మండలం అంతా 25 వర్కులు గాను 28 అంగన్వాడీ సెంటరింగ్ ఉంటే ఆ 4 అంటే ఈరోజు మొత్తం చేస్తారు కన్నా అది వరకు అయిపోతుంది. తర్వాత బిఎస్ దగ్గర ఉంటుంది. తర్వాత గాను 9 కంప్లీట్ చేశాము. అది పిల్లల పెట్టేశాము. ఇప్పుడు ముఖ్యంగా ఆర్పిడబ్ల్యూఎస్ ఐడి ఉండేది. అది కాకుండా డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఒక విలేజ్ తీసుకుంటే అప్లికేషన్ మొత్తాన్ని ఒకే ఐడి క్రియేట్ చేస్తున్నాము. అది ఎలా అంటే కనిపాప నుంచి మేము హాజరైనాము. ఈ పరిధిలో ఉన్నటువంటి 9 సచివాలయాల్లో స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. మాకు ఇంతకుముందు ఎక్కువ డెంగ్యూ కానీ మలేరియా కేసులు వచ్చేటివి. ఇలాంటి ఇప్పుడు 2-3 నెలల నుంచి అలాంటి కేసులు రావడం లేదు. మరియు ఓపీ వచ్చి 2100 రోజుకి 70 మంది లెక్కన ఓపీ వస్తున్నారు. అన్ని రకాల జబ్బులు కూడా డాక్టర్లు ఇద్దరు ఉండి డే అండ్ నైట్ చూస్తున్నారు. 104 కూడా విలేజ్లకు వచ్చి అక్కడ షుగర్ కానీ బీపీ కానీ ట్యాబ్లెట్స్ అన్ని కూడా ఇస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్య డాక్ బయట కుక్క కాట్లు ఎక్కువ జరిగినాయి. మాకు టౌన్ పక్క మండలంలో అయితే దాదాపు ఎక్కువ కలిసినాయి. దాదాపు 10-12 మందికి దాకా ఒకే కుక్క కలవడం వల్ల ఆ కుక్కను చంపేసి వ్యాక్సిన్ అంతా కూడా వేసుకున్నారు. మాకు డాక్ బైట్కి కానీ స్నేక్ బైట్కి కానీ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది పీడీసీలో. ఇంకా మరీ ముఖ్యంగా అయితే ఈ చలికాలం ఎక్కువ ఉంది కాబట్టి ఈ చలికాలంలో మీరు మంచుకి వయసు పండుగలు మంచిగా దానిపాక టెంపుల్లో ఒక అమ్మాయిని తమిళనాడు నుంచి వస్తే రొట్టె తింటా ఉంది. అమ్మాయి చేతితో తింటా ఉంటే అది వచ్చి ఇక్కడ కలిసింది. అది అమ్మాయి పడడం వల్ల మళ్ళీ ఇంకో దెబ్బ తగ్గింది. హాస్పిటల్కి చాలా సీరియస్ అయింది సార్. టెంపుల్ దగ్గర వాళ్ళకి టెంపుల్ వాళ్ళు కూడా చెప్పాము మేము. విలేజ్లో అయితే ఇవి జాగ్రత్తగా ఉండదు సార్. చికెన్ సెంటర్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల అవి తిని మనుషులు లేకుండా తెలుసుకోవాలంటే అది మళ్ళీ ఆత్మలు అయిపోయింది. వాళ్ళు జంతువు వాళ్ళు మళ్ళీ దాని కేసులు పెట్టడం దాన్ని ఏమన్నా చేస్తారు కానీ విలేజ్లో సబ్సిడీ చేయించాలి సార్. సబ్సిడీ చేయించాలి. మీ డాక్టర్ పరిస్థితులు మీరు కుటుంబ నియంత్రణ అవును వాళ్ళే చాలా గట్టిగా ఉన్నాయి. మనం అసలు చెయ్యి పెట్టనే మనము లోపలికి వెళ్ళిపోతున్నాం. చెయ్యి పెట్టడం కాదు, మాట్లాడితే సోషల్ మీడియాలో మాట్లాడితే హీరోయిన్ల నుండి పెద్ద పెద్ద టాపిక్ నుండి ఒక మాట జారితే కూడా అది ఎక్కువ ఇబ్బంది పడుతుంది. సరే, యాక్చువల్గా ఉన్న రూల్స్ ప్రకారం అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్స్ ప్రకారం అయితే పంచాయతీ వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేస్తారు. పంచాయతీ తరఫున సార్, ఇది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం కానీ పంచాయతీ వేసారు అవన్నీ. అందుకే ఈ కోఆర్డినేటర్ క్యాచ్ చేసుకోవాలి సార్. లాస్ట్ క్యాచ్ చేయడమే అది గన్ షాట్ ఇంజెక్షన్ కావాలి సార్. ఒకటి అదొక మార్గము. రెండోది వచ్చేసి మనకు ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్త రూల్ ప్రకారం వచ్చేసి 2 months ఇచ్చి బట్టి కట్టేసి కుక్కలంతా అటు చెక్ చేసి దానికి ఫుడ్ పెట్టమంటారు. మీరు కుక్కలు చెక్ చేసి మాట్లాడారు, దానికి ఫుడ్ పెట్టేది ఎవరు? ఫుడ్ పెట్టకపోతే తర్వాత మనకు అనిమల్ యాక్ట్ మనకే చుట్టుకుంటుంది. ఒకటి. రెండోది వచ్చేసి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏబీసీ సెంటర్ బర్త్ కంట్రోల్ సెల్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మున్సిపాలిటీ దగ్గర మన ఓల్డ్ మున్సిపాలిటీ దగ్గర స్టార్ట్ చేశారు సార్. కాకపోతే మనము పంచాయతీ తరఫున వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వెహికల్స్ లేవు, ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర వెహికల్ లేవు సార్. మన మీద వెహికల్ పెట్టేదాన్ని ప్రొవైడ్ చేయడంతో వాళ్ళ ఆపరేషన్ అయితే జరుగుతుంది. చిత్తూరులో సార్ మన మున్సిపాలిటీ ఓల్డ్ కొత్త బస్ స్టాండ్ మాత్రం మున్సిపాలిటీ తరఫునే చేస్తాం. డాక్టర్